జరుగుతుందో మొన్న కూడా చెప్పాను నేను. అసలు కరీంనగర్లో ఏం జరుగుతుందో ఈ పోలీసులకు తెలుస్తుందా? ఉన్నదా ఎప్పటికి ఇటువంటి పరిస్థితి? పుట్టి పెరిగింది మేము కరీంనగర్లో, కానీ జీవితంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదు. దోపిడి దొంగలకు అడ్డ ఎక్కడంటే కరీంనగర్ అయిపోయింది. ఎందుకు దోపిడి దొంగలు ఎందుకు ఇప్పుడు కరీంనగర్కి వస్తున్నారు అంటే పోలీసులు తనిపేరు మరి బాగాలేదన్నా? భారతదేశంలో దొంగలందరూ కరీంనగర్కి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఏమవుతుంది వ్యవస్థ? మొన్న పిఎంజీ జ్యువెలర్స్ కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలు 5 తుపాకులతో తీసుకొచ్చి నగలెత్తిపోయారు. ఇప్పటికీ అవి రికవరీ కాలే. మున్నాబాయ్ వీళ్ళ ఇంట్లో కారు పోయి 2 నెలలే, కారు మీద ఎఫ్ఐఆర్ కాదు. వీళ్ళ ఇంటిలో మెయిన్ రోడ్ జంక్షన్కు పక్కకే, కరీంనగర్ నడిబొడ్డు జంక్షన్ పక్కకే, కూతవేడి దూరంలో జంక్షన్, భగత్ సింగ్ చాకి కూతవేడి దూరంలో 11:30, 12 అంటే జనసంచారం ఉంటేనే ఉంటుంది. అంటే ఇంత ధైర్యంతో వచ్చి మున్నబా ఇంట్లో 62 తులాల బంగారం తీసుకుపోవడము, బండ్లు ఎత్తుకపోవడము, 20 లక్షల నగదు తీసుకుపోవడము, వెండి తీసుకుపోవడము, యథేచ్ఛగా వచ్చి యథేచ్ఛగా పోయిరు. ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ? పట్టుకోలేరా? కరీంనగర్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? రాత్రిపూట చెక్ చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్, వాళ్ళని తీసి లోపల వారేయాలి, ఆర్సీ బుక్ లేకపోతే లోపల వారేయాలి, దొంగలు మాత్రం ఎదుర్చుకోపోవాలి. ఇదా మన పరిస్థితి? ఇక్కడ పోతుంది వ్యవస్థ. ఈ వ్యవస్థతో కరీంనగర్ ప్రజలు భయపడుతుంది. మహిళా సోదరి మనలో నగలేసుకొని బయటకు వాకింగ్ చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఏమి నమ్మకం ఉన్నది? మరి భద్రత ఎట్ట కల్పిస్తారు? వారం రోజుల్లో పోలీసు వ్యవస్థకు సిపి గారు వారం రోజులు టైం ఇస్తున్నారు. ఎవరు దొంగలో యథేచ్ఛగా సీసీ కెమెరా రికార్డ్ అయింది. అనుమానం కూడా చెప్తున్నారు ఎవరని. వాళ్ళ మనవడు అంటుండు, వాళ్ళ అల్లుడు అంటుండు. కరీంనగర్కు దొంగలు రావాలంటే భయపడాలి. ఆ విధంగా తీసుకున్న చర్యలేవి. పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని కూడా దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. విగ్రహాలు, ఈ విగ్రహం వెనుక పెట్టు, ఈ విగ్రహం ముందర పెట్టు, వినాయకుని విగ్రహాల ముగ్గురు సిఐలు పోయి ఏసీపీ ఉండు కాదు, హనుమాన్ విగ్రహం ఎత్తుకపోతడం ఏదైతే చూస్తే కాదు. ఈ దోపిడి దొంగల వ్యవస్థ మీద నిఘా పెట్టండి. కరీంనగర్ ప్రజలకు భద్రత కల్పించండి. కరీంనగర్ ప్రజలకు నమ్మకం కలిగండి. నమ్మకం ఉందా కరీంనగర్ ప్రజలకు? బయట తిరిగే పరిస్థితి ఉందా ఇప్పుడు? కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు లేని విధంగా గుళ్ళ మీద, వినాయక మండపాల మీద, తర్వాత హనుమాన్ టెంపుల్ మీద ఉన్న ఇంట్రెస్టు దోపిడి దొంగలు పట్టుకునే విధంగా ఆలోచించండి. వారం రోజుల లోపల క్లూయిస్తుడు సీసీ కెమెరా రికార్డ్ అయిన ఫోటో ఉన్నది. వాళ్ళ అల్లుడు అనే అనుమానం ఉంది, వాళ్ళ మనవడు అనే అనుమానం ఉంది. వారిని పట్టుకొచ్చులోకి ఇంత డిలే ఎందుకు? పట్టుకరాదా? మీరెడు పోరాదా? దుబాయ్ పట్టుకొస్తారు ఒక్కొక్కరిని. పట్టుకొచ్చి ప్రజలకు నమ్మకం కలిగండి. కరీంనగర్ పోలీసు దోపిడి దొంగలు పట్టుకుంటారు కాబట్టి కరీంనగర్లో దోపిడి దొంగలకు అవకాశం లేదనే విధంగా ప్రజలకు నమ్మకం కలిగండి. కానీ ఎటు ఓడన్నా హైదరాబాద్ నుంచి ఢిల్లీ కొట్టాడు వచ్చి కరీంనగర్ దిగి ట్రైన్లో దొంగతనం చేసుకొని మళ్ళీ ట్రైన్లో పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఎందుకు అవకాశం ఉందనా? సో చాలా బాధాకరం. కరీంనగర్ నగరం అంటే ఒక సేఫ్ నగరంగా ఉండే, కానీ దొంగలకు నిలవైపోయింది. దీనిలో పోలీస్ చర్యలు తీసుకోవాలి. సిపి గారు ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. దొరకబట్టి దొంగల్ని ప్రజలకు భద్రత కల్పండి. పొద్దున్న లేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, దొంగల కోసం డ్రైవ్ పెట్టండి, దోపిడి దొంగల కోసం డ్రైవ్ పెట్టండి. కట్టుదిట్ట ఏర్పాటు చేయండి, బార్డర్లని కట్టుదిట్ట ఏర్పాటు చేయండి. ఒక దొంగతనం చేసిపోయాక ఎట్లా తప్పించుకొని పోతాడు? ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినాం మేము? ఏం చేస్తున్న సీసీ కెమెరా వ్యవస్థ? సీసీ కెమెరా ఫిగర్ కనబడుతుంది, దొరకబట్టే పరిస్థితి ఇదా? మీరటని చెప్తున్నారు, ఒక మీరటకు బృందం పోండి, దొరకరా? ఎందుకు ఈ నిర్లక్ష్యం? వారం రోజులు టైం ఇస్తాం డెఫినెట్గా. లేకపోతే సిపి గారు ఆఫీస్ ముందుంటే బీఆర్ఎస్ పార్టీ ధర్నా ఇస్తాం. శాంతి భద్రత గురించి, శాంతి భద్రత కాపాడమని, దొంగల నుంచి ప్రజలు కాపాడమని డెఫినెట్గా సిపి గారు ముందు బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తాము. వారం రోజులు దొంగలు దొరకబట్టి ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది.